లేదని తీసేశారు. కందుకూరు రాజకీయంలో కీలక మలుపు. కటారి అరవింద యాదవ్ కు నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగింత. ప్రతిపక్షాలను తాము చెప్పినట్లుగా తిట్టకపోతే తీసేయడమే. ఇదే ఇప్పుడు వైసీపీలో నడుస్తోన్న ట్రెండ్. తాజాగా కందుకూరు సీనియర్ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి పైన ఇదే కారణంతో వేటు వేశారు. కందుకూరు వైసీపీ సమన్వయకర్తగా కటారి అరవింద యాదవ్ కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు అధిష్టానం పెద్దలు ప్రకటించారు. వైసీపీ విడుదల చేసిన 7వ జాబితాలో 2 అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యాయి. ఏపీలో రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్సీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. తన పార్టీలో ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇప్పటికే 6 జాబితాలు ప్రకటించిన వైసీపీ తాజాగా 7వ జాబితాను విడుదల చేసింది. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎడం బాలాజీని, కందుకూరు కటారి అరవింద యాదవ్ ను పార్టీ సమన్వయకర్తగా అధిష్టానం నియమించింది. ఇక్కడ గూడూరు ఆదిశంకర విద్యా సంస్థల అధినేత వంకీ పెంచలయ్య కుమార్తె కటారి అరవింద యాదవ్, గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ సంస్థల అధినేత డాక్టర్ వంకీ పెంచలయ్య ఈ నెల 8న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆయన కుమార్తె అరవింద యాదవ్ కు కందుకూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డిని పక్కన పెట్టేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను ప్రెస్ మీట్లు పెట్టి తిట్టాలి, వారి వ్యక్తిత్వాలపై నీచంగా మాట్లాడాలి అని వైసీపీ ముఖ్య నేతలు ఇటీవల మహిధర్ రెడ్డికి చెప్పారని సమాచారం. అందుకు ఆయన సమ్మతించలేదు. స్వతంత్రంగా పోటీ చేసి కూడా గెలిచిన చరిత్ర ఉన్న కుటుంబం మాది. వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షాల వారిని తిట్టమంటే నా వల్ల కాదు, టికెట్ కోసం వెంపర్లాడే వ్యక్తిని కాను అని వారికి ఆయన గట్టిగానే సమాధానం చెప్పి పంపారని వైసీపీ వర్గాల్లో హాట్ గా చర్చ జరిగింది. అప్పటి నుంచి కందుకూరులో మహిధర్ రెడ్డిని మార్చబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన రామారావు అనే నాయకుడిని సీఎం పిలిపించుకుని మాట్లాడారు. ఆయనను కందుకూరుకు పంపనున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. తర్వాత కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కు అక్కడ టికెట్ లేకుండా చేసినప్పుడు ప్రత్యామ్నాయంగా ఆయన్ను కందుకూరుకు మారుస్తారనే మాట వినిపించింది. వారం రోజుల కింద పెంచలయ్యను పార్టీలో చేర్చుకుని ఆయన కుమార్తెను ఇప్పుడు కందుకూరు సమన్వయకర్తగా నియమించారు. ఇవన్నీ జరుగుతుండగానే గత నెలలో మహిధర్ రెడ్డిని సీఎం ఒకసారి పిలిపించుకుని మాట్లాడారు. మీ ఇష్టం, మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి అని మహిధర్ రెడ్డి సీఎం కు స్పష్టం చేశారని వార్తలొచ్చాయి. ఇక చీరాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎడం బాలాజీ కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం విదేశాలకు వెళ్లారు. ఆయన్ను అక్కడి నుంచి పిలిపించుకుని మరీ పర్చూరు వైసీపీ బాధ్యతలను అప్పగించారు సీఎం జగన్. బాలాజీ శుక్రవారం సాయంత్రమే సీఎం జగన్ ను కలిశారు. వైసీపీలో ఇంకా చేరలేదు. కానీ రాత్రికి రాత్రే పర్చూరు వైసీపీ సమన్వయకర్తగా ప్రకటించారు. బాలాజీ 2014లో వైసీపీ అభ్యర్థిగా చీరాలలో పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓడిపోయారు. 2019లో వైసీపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరారు. ఇప్పుడు పర్చూరులో వైసీపీ అభ్యర్థి కాబోతున్నారు. ఇప్పటి వరకు పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ను ఈ నెల 5న సీఎం పిలిపించుకుని మాట్లాడారు. పర్చూరులోనే కొనసాగండి, మీకేం కావాలో చెబితే అన్నీ చేస్తాం అని భరోసా కూడా ఇచ్చి పంపారని సమాచారం. అయితే ఆమంచి తన సొంత నియోజకవర్గమైన చీరాలలోనే పోటీ చేయాలని భావిస్తున్నారు. గత నెలలో అనుచరులతో సమావేశమై అదే మాట చెప్పారు. ఆ విషయం బయటకు పొక్కడంతో సీఎం పిలిపించుకుని మాట్లాడారు. కానీ ఆమంచి చివరి నిమిషంలో చెయ్యిస్తారేమోననే అనుమానంతో ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చెయ్యాలని ముఖ్యమంత్రి, పార్టీ ఇన్ఛార్జీలు ఐపాక్ వారికి చెప్పినట్లు తెలుస్తోంది. ఆమంచికి మాజీ మంత్రి బాలినేనికి మధ్య వివాదాలున్నాయి. ఆమంచి సామాజిక వర్గానికే చెందిన బాలాజీని పరుచూరుకు పరిశీలించొచ్చని బాలినేని సీఎంకు చెప్పినట్లు సమాచారం. తాజాగా వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో మహిధర్ రెడ్డిని ఆమంచి పయనమిటు ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మహిధర్ రెడ్డి ఆమంచి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందనేదే చర్చనీయాంశమైంది. ఈ అవమానకరమైన పరిస్థితిని మహిధర్ రెడ్డి ఎలా పరిగణించబోతున్నారు?
వైసీపీలో కొనసాగుతారా లేదా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొదటి నుంచి పర్చూరు వద్దు, నా చీరాల నాకు ఇవ్వండి అంటున్న ఆమంచి ఇప్పుడేం చేస్తారు? చీరాల నుంచే పోటీ చేస్తా, వైసీపీ అభ్యర్థిగానా, మరో పార్టీలోనా లేదా స్వతంత్రంగానా అనేది తర్వాత సంగతి అని తన కార్యకర్తలకు చెప్పినట్లు తెలిసిందే. మరి ఆమంచి చీరాలలోనే బరిలో దిగబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.